శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఆగస్టు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఈ వారంలో ప్రత్యేకంగా ఈ రాశి వారికి 6వ స్థానంలోకి మారినటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయం లభిస్తుంది. అలాగే శత్రువులు మిత్రులుగా మారుతారు. గతంలో మీ నుంచి దూరమైన వాళ్ళు తిరిగి ఈ సమయంలో కలుసుకునే అవకాశం ఉంది. అంటే మీ అవసరం వారికి ఉండడం వల్ల వారి పనులు పూర్తి చేసుకోవడానికి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ సహాయం కోరడం జరుగుతూ ఉంటుంది. సహజంగా మీరు కూడా వారి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నంలో చాలా వరకు విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి భూమి కొనే ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మీ యొక్క ఆత్మీయులకో మీ స్నేహితులకో కొంత ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద వాళ్ళకి కొంత ఫైనాన్స్ మీరు సహకరించవలసి ఉంటుంది. అయితే ఈ వారం చాలా అధికమైనటువంటి ఖర్చులు మీ మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని పూర్తయిపోయింది అనుకున్నది తిరిగి మళ్ళా మొదలవడం వల్ల దాని మీద మళ్ళా కొంత ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలాగే ఈ సమయంలో వస్తున్నటువంటి ఆదాయం సకాలంలో రాకపోవడం వల్ల కూడా కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంది. అయితే రాహు లాభస్థాన సంచారం వల్ల ఇదివరకు ఎటువంటి పరిచయం లేని వ్యక్తులు మీకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా కలిసి మీతో వర్క్ చేయడానికి చాలా ఉత్సాహం చూపడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు అంటే మీకన్నా పెద్ద స్థాయి వ్యక్తుల్ని కలుసుకోవడం, వారు మీకు సహాయం చేయడం ఇవన్నీ కూడా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అంటే మీ యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడానికి, అలాగే మీ ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఏమన్నా ఉంటే అవి తిరిగి మొదలెట్టడానికి వారి యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా అవసరం ఉంటాయి. కోరి వచ్చారు కదా అని వారిని తిరస్కరించకుండా మంచిగా అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే తెలుసుకొని వారి యొక్క సహాయ సహకారాలు మీరు ఇంచుమించుగా తీసుకోవచ్చు. దానివల్ల మీరు వాళ్ళు కూడా లాభపడే అవకాశం ఉంది. అంటే గతంలో ఏవైనా ఉన్నటువంటి స్థిరాస్తిపై ఉన్నటువంటి చికాకులు, ఆర్థిక లావాదేవీలు, కోర్టు సమస్యలు అవి ఏవైనా ఉంటే కంపల్సరీగా ఈ సమయంలో అవి పరిష్కారమై మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఎదుర్కొంటున్న వారు, ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నవారు ఈ సమయంలో దానికి తగిన చికిత్స చేసుకునే అవకాశం ఉంది. కొంతమందికి అయినా సర్జరీలు, ఆపరేషన్ లాంటివి జరగవచ్చు. అంటే అవి కంపల్సరీగా మీకు ఏదైనా దీర్ఘకాలిక రోగం ఉంటే ఈ సమయంలో అవి చేయించుకోవడం వల్ల మీకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు మరి 6వ స్థానంలో శత్రు రోగ రుణస్థానంలో ఉంటూ అష్టమ దృష్టితో ఈ రాశిని వీక్షించడం జరుగుతూ ఉంది. మరి ఆ కారణం వల్ల ఏదైనా హెల్త్ పరమైన ఇబ్బందులు ఉన్నవారు కంపల్సరిగా దాన్ని క్యూర్ చేసుకునే ప్రయత్నంలో శారీరక శ్రమ పడడం కానీ కొంత సర్జరీ లాంటివి జరిగే అవకాశం ఉంది. అది మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి దానికోసం మీరు పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. నిరభ్యంతరంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి విద్యాయోగం, ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల అధికారులతో మీకున్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకి విద్యలో వారి యొక్క మంచి అభివృద్ధి కనబడడం జరుగుతుంది. మంచి ఉపాధ్యాయులు లభించడం వల్ల కానీ, అంటే మీరు గతంలో ఏదైనా ఒక కొత్త బ్రాంచ్‌లో చేరాలనో, కొత్త కాలేజీలో చేరాలనో ప్రయత్నం చేస్తుంటే, ఈ సమయంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందండి. మీరు కోరుకున్న విధంగా, మీరు ఆశించిన దాంట్లో మీకు ప్రవేశం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర గురుల కలయిక ఆర్థిక పరంగా మీ యొక్క అవసరాలకి మీ యొక్క స్నేహితులు లేదంటే గతంలో మీరు ఎవరికైతే సహాయం చేశారో వారు ఈ సమయంలో మీకు సహాయం చేసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ వారం అంతా కూడా బుధగ్రహ వక్రగమనం వల్ల చతుర్థ స్థానంలో బుధగ్రహ సంచారం మీరు రుణాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్నా, కొత్తగా వ్యవహారాలు చేద్దామన్నా, గృహాన్ని గానీ, వాహనాన్ని గానీ రిపేర్ చేద్దాం అనుకున్నా, ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారంలో స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జూదం, పేకాట అటువంటి వాటిలి జోలికెళ్ళకుండా
సవ్యమైనటువంటి నిజాయితీ మార్గం ద్వారా ధనం సంపాదిస్తేనే కొంతవరకు బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఈజీ మనీ కోసం ఆశపడితే అటు వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని పంచమంలోకి అయితే మిమ్మల్ని చాలా వరకు నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సాధారణంగా మనం ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ రాశుల ఫలితాలు తెలుసుకునే విధానంలో గురుగ్రహం సాధారణంగా జాతకుడిని మంచి మార్గంలో నడిపిస్తూ జాతకుడికి కోరినవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ వివాహాల్లో అవి ఈ గురుమౌఢ్యంలోను శుక్రమౌఢ్యంలో కూడా నిషేధిస్తుంటారు. అంటే గురు బలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ గురు భగవానుడు శుక్రగ్రహంతో కలియడం వల్ల ఒక విధమైనటువంటి యోగం ఏర్పడింది. అది లక్ష్మీ యోగం అనొచ్చు, అష్టలక్ష్మి యోగం అని కూడా అనొచ్చు మాట. సో ఈ విధంగా మీరు ఏ రంగంలో ఉన్నా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు అంటే మీ యొక్క ప్రయత్నానికి తగిన ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ సంతానానికి సంబంధించిన విషయంలో కానీ మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. బట్ ఎస్పెషల్లీ రాశితో మీకు సంబంధం లేదు. ఏ రాశి వారైనా ప్రస్తుతం మీకు వివాహం ఆలస్యం అవుతుంటే వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన అంటే మీరు ఏదైనా శ్రీ సూక్త పారాయణ కానీ అలాగే కనకదార స్తోత్రం కానీ ఇటువంటి పారాయణ చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నాలు ఫలితాలు నెరవేరే అవకాశాలు ఉంటాయి. అలాగే దాని తర్వాత ఈ శుక్రగ్రహం గురుగ్రహం కలిసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా మీ యొక్క జన్మ జాతకంలో ఈ గురుగ్రహం ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం సంబంధించిన కారకత్వాల ద్వారా మీ జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ గురుగ్రహం శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల మీరు కేవలం ఉద్యోగం ద్వారా గురు కర్మ ద్వారా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదే గురు భగవానుడు బుధ గ్రహంలో కలిస్తే మీరు మంచి విద్యావేత్తగా ఉన్నత విద్యావేత్తగా ఒక ప్రొఫెసర్గా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గురు శుక్రుల కలయిక మీకు మంచి పర్సనాలిటీని మంచి అందాన్ని ఇస్తుంది. మీరు సినిమా పరిశ్రమలో కానీ అలాగే పబ్లిక్ రంగంలో కానీ లేదంటే వైద్య వృత్తిలో కూడా రాణించే అవకాశం ఉంది. అదే గురువు కుజుడితో కలిసి ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ వ్యాపార రంగంలో ఈ భూమికి సంబంధించిన వ్యవహారాల వ్యవసాయం వల్ల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే గురువు అలాగే మరి కేతువు కలిసినప్పుడు ఆధ్యాత్మిక రంగంలో అదే పుణ్య కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాల ద్వారా పుణ్య కార్యక్రమాల ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా ఏదన్నా గురువు మనకి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల అంటే మీరు వ్యక్తిగత జాతకం పరిశీలించుకొని గురువు ఏ విధంగా ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఇవన్నీ పరిశీలించి ఆ రంగాల్లో మీరు ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్గా మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.